సూర్యాపేట జిల్లా ఇమాంపేటలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో విషాదం జరిగింది. ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్న వైష్ణవి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. హాస్టల్ గదిలో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను సూర్యాపేట జనరల్ హాస్పిటల్కు తరలించారు పాఠశాల సిబ్బంది. అప్పటికే వైష్ణవి చనిపోయినట్టు నిర్ధారించారు డాక్టర్లు. ప్రిన్సిపల్ వేధింపుల వల్లే తమ కూతురు చనిపోయిందన్నారు విద్యార్థిని తల్లిదండ్రులు. వైష్ణవి మృతిపై విచారణ జరిపించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని గురుకుల పాఠశాల ముందు బైఠాయించారు కుటుంబ సభ్యులు, బంధువులు. సూర్యాపేట పెన్పహాడ్ రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది. డి వైష్ణవి అని సెకండ్ బైపీసీ అమ్మాయి. నిన్న మా స్కూల్లో ఫేర్వెల్ పార్టీ జరిగింది సార్. ఫేర్వెల్ పార్టీ మంచిగా, అమ్మాయి కూడా అసలు ఎప్పుడు ఏమి పిల్లలతో గొడవలు కానీ తర్వాత ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ కూడా అమ్మాయిలో ఉండవు. మంచి చదువుకుంటుంది. అసలు ఇట్లా జరిగింది అంటే మేమే ఆశ్చర్యపోతున్నాం. మా టీచర్స్ కానీ ఎవరు కూడా ఆమెను ఎప్పుడు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు కూడా లేవు సార్. మరి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూల్ డ్రింక్స్ స్నాక్స్ పంచే టైంలో తను లాస్ట్కి ఇట్లా డార్మెటరీకి వెళ్ళిపోయింది. తను స్టార్టింగ్ వెళ్ళిపోయి అక్కడ ఫ్యాన్కి హ్యాంగింగ్ చేసుకోవటం జరిగింది. వెంటనే వెనక వచ్చి ఉన్న పిల్లలు చూసి వెంటనే ఇట్లా అక్కడ డార్మెటరీలో ఆల్రెడీ మాకు ఒక మేడం కూడా ఉన్నారు, టీచర్స్ కూడా అందరం స్కూల్లోనే ఉన్నాం. ఆ టైంలో పిల్లలు వచ్చి చెప్పగానే అందరం వెళ్ళిపోయి అమ్మాయిని కిందకి తీసేసరికి కొంచెం స్పృహలోనే ఉంది. వెంటనే 108కు ఫోన్ చేశాం. అక్కడ నుంచి 108 వాళ్ళు ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ చనిపోవటం జరిగింది. అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ స్కూల్లో లేదు సార్. మరి అంతా మంచిగానే ఉంది. అసలు అమ్మాయి అట్లా చేసుకుంటుందని కూడా మేము అనుకోలేదు.